ఉంటాను మళ్ళీ పడతాను నేను కాకినాడలో ఉన్నాను ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలండి. అది అవసరం లేదు, దాటిపడికి ఆగిపోద్దండి. ఆగిపోయి ఏంటో ఆగలేదు కొంచెం తెలుసుకోవాలి. రెండు పట్టుకుంటా. నేను చూడబంది రీడింగ్ కాదండి, రీడింగ్తో మన పని లేదు, సబ్జెక్ట్తో పని. మీరు వెహికల్ ఎక్కిన తర్వాత రోడ్ చూడండి, వెహికల్ ఎక్కిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ వెహికల్ ఎక్కిన తర్వాత ఓకే మేడం చెప్పండి. అవునా, అది పిఠాపురం వచ్చానా? సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పిఠాపురం వచ్చేస్తా. క్లచ్ బ్రేక్తో మనకు పని లేదు. ఇంజిన్ ఆన్ చేయకముందు చేయాల్సిన పనులు ఏంటి, ఆన్ చేసిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటి చెప్పండి మేడం. బెల్ట్ అడ్జస్టింగ్, బెల్ట్ అడ్జస్ట్మెంట్, అదే సీట్ అడ్జస్ట్మెంట్, బెల్ట్, సీట్ బెల్ట్ రెండు అయ్యే. కారు ముందు అంతా మనకి కంఫర్టబుల్ గా ఉందో లేదో చూసుకోవాలండి. ఏ కార్ అంతా ఇది మనకి సీటు చెప్పండి. సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకున్నారు, తర్వాత ఎవరో తర్వాత అది ఆన్ చేయాలి కదండి కారు. ఇంకా అయిపోయి అంతేనా? ఇక్కడ ఎన్ని పాయింట్ చెప్పాను మీరు? నేను ఆ 5 పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను 2 చెప్పి ఆగిపోయి, కానీ 3 కావాలి. 3 ఎక్కడ ఉన్నాయి చెప్పాలా? దీన్ని మెమరీ కష్టం అంటారు. దీన్ని అందుకునే కదండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూడా చెప్పాను, కానీ మీరు క్యాచింగ్ లేదు. మళ్ళీ చెప్పండి సార్. లేదండి సీట్ అడ్జస్ట్మెంట్, సీట్ బెల్ట్, లెఫ్ట్ రైట్ మిర్రర్, హ్యాండ్ బ్రేక్, గేర్ న్యూట్రల్ ఉందని చెక్ చేసుకోవడం. ఈ 5 అయిన తర్వాత ఇంజిన్ ఆన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ అని. ఓకేనా? లెఫ్ట్ వచ్చి లెర్నర్ లైను, రైట్ వచ్చి ప్రొఫెషనల్ లైను. లెర్నర్ లైన్లో ఎవరు వెళ్తారంటే ఆగి వాళ్ళు, స్టార్ట్ అయ్యే వాళ్ళు, చిన్న చిన్న వెహికల్స్, నెమ్మదిగా పోయే వాళ్ళు అందులో పోతారు. స్పీడ్కి వెళ్ళే వాళ్ళు, సీనియర్స్, పెద్ద వెహికల్స్ ఇందులో పోతాయండి. ఓకేనా? రైట్. ఇది గుర్తుపెట్టుకుని బాగానే, ఎందుకంటే మనం బండి ఎక్కిన తర్వాత డ్రైవింగ్ అది నేర్చుకోవాల్సింది, బేసిక్స్ నేర్చుకోవాలి. రోడ్డు మీద ఏ విధంగా మనం బండి తీయాలి, ఎవరికి ఎంత దూరంలో ఉంటే మనం సేఫ్ జోన్లో ఉండడం విషయం తెలిస్తే ఆటోమేటిక్గా డ్రైవింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇవన్నీ మీరు అప్లై చేయండి, డ్రైవింగ్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటున్నానంటే, మీరు ఫస్ట్ బండి ఎక్కడి 5 బండ్లు ఎక్కేసుకున్నారు, బాగానే ఉంది. సెలవు కొట్టారు, లెఫ్ట్లో స్టార్ట్ అయింది, అందులో ఆగేవాళ్ళు స్టార్ట్ అయ్యేవాళ్ళు ఉంటారు కాబట్టి స్పీడ్ వచ్చి ఇద్దరికి వచ్చేస్తాం. అక్కడ అది అయిపోయింది. తర్వాత మీకు ఫస్ట్ గేర్ స్పీడ్ అని చెప్పాడు వాడు. నేను చెప్పండి అన్న, నేను ఏం చెప్పాడా? అందుకని యాక్చువల్గా ఎట్లా వచ్చాను నేను. గురించి 3 గురించి చెప్పారండి. ఇదేమో పైకి లాగి ఇలా నొక్కి కింద బ్రేక్. లేట్ అయిపోతుంది కదా టిఫిన్ చేస్తాను పక్క కష్టపడదు. దింపేస్తే అయిపోయాయి, అక్కడికి వెళ్ళొచ్చు. ఏదో పాస్ అటుకి వెళ్ళిపోలేడు. కస్టమర్కి లేట్ అయిపోతుంది కదండి. మార్నింగ్ నుంచి మీరు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని అండి. ఇంక ఇలా తనే పని మాది. ఇక్కడ తీసుకున్నారండి హౌస్? లేదండి, ఇంటికి వెళ్ళిపోతారు. మూలపేట కాదండి కదా, ఇక్కడేనంట కదా మీది హౌస్? మూలపేట అత్తవారు ఊరండి. అత్తవారు ఊరండి. ఫస్ట్ గేర్ 0 to 10 అండి. ఎంత? సెకండ్ గేర్ 10 to 20, 20, 30 థర్డ్ గేర్, 30, 40 ఫోర్త్ గేర్, 40 ప్లస్ 5th గేర్. సరేనా? గుర్తుంటాయా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 0 to 10 ఫస్ట్ గేర్, 10 to 20 సెకండ్ గేర్, 20 to 30 థర్డ్ గేర్, 30 to 40 ఫోర్త్ గేర్, 40 to 50 ఫిఫ్త్ గేర్. నేను ఒక్కడే. ఓకేనా? కంగారు పడదు, దర్శనం కాదు. ఆ చివరి రైట్ సైడ్ ఎవరితో చూడండి. తర్వాత ఇక్కడ స్కూటీ కాదు, బండి ఇటుపక్క కార్ వస్తుంది, పికప్ ఇవ్వండి. చూడండి, నెరలా కాదండి, రోడ్డు తగిలిపోదు మనకి. స్పీడ్ ఒక 30 తొక్కండి. ఇది ఆపండి. అందులో బండి గోడకి వస్తుంది తెలుసా? సీలింగ్లో మనం ఎన్ని చూస్తే అందులో ఇది పక్కదిలో పోతుందండి. చాలు చాలు, స్పీడ్ చాలు, అదే స్పీడ్ మెయింటైన్ చేయండి. దీని పేరు హజార్డ్. ఏం చెప్పాను? లేదా 4th సిగ్నల్ అంటారు. ఫోర్త్ సిగ్నల్. అది నాలుగు పక్క లైట్ బ్లింక్ అవుతాయి అనమాట, ఇండికేటర్ వేసినప్పుడు. ఇలా చోట కొట్టుకుంటుంది అక్కడ, అది ఇటు పక్కన కొట్టుకుంది అంటే 4 4 జంక్షన్ అవుతాం.
అది 4వ జంక్షన్ క్రాసింగ్ అయినప్పుడు, వర్షం పడినప్పుడు, పెట్టుకొని ప్లస్ పెట్టినప్పుడు, మన బండి ఏమైనా రిపేర్ అయ్యి లాక్కెళ్ళినప్పుడు మాత్రం వాడతాం. తీసుకోండి. నోట్ చేసుకోవడం వీడియో అవుతుంది కదండి, వీడియో అవుతుంది చూసుకుంది సరిపోద్ది. చెప్పిన ప్రతి ఫోటోలు రికార్డ్ అయింది చూసండి. అవునండి. బాగా స్పీడ్ ఎక్కువ వద్దు, 30 చాలు. 30 వెళ్తే ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల జమ్మల్ అయిపోద్ది మనకు వద్దలాగా. మనకి ఏంటంటే ముందు ఎక్సెల్ స్టెబిలిటీ రావాలి, స్టీరింగ్ ఎక్స్పర్ట్ రావాలి. ఈ రెండు ఎప్పుడైతే వచ్చాయో రోడ్డు చూడండి, చాలా చెప్పాను, రోడ్డు చూడండి. మీరు మీటర్ ఇంకా ఇయ్యంక చూస్తే దానివల్ల యూజ్ లేదండి. మీరు రోడ్డు చూస్తేనే, నేను యాక్సిడెంట్స్ నా చూడద్దు, రోడ్డే చూడండి. ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్ మిస్ అవుతుంటాయి, మీరు చూస్తేనే, లేదంటే ఇబ్బంది. ఇలా వెళ్ళినా పర్లేదు, కంగారు ఏం లేదు, స్లోగానే వెళ్దాం. 4వ జంక్షన్ క్రాస్ అయినప్పుడు, వర్షం పడినప్పుడు, పెట్టుకుని ప్లస్ పెట్టినప్పుడు, మన బండి ఏమైనా రిపేర్ అయ్యి లాక్కెళ్ళినప్పుడు మాత్రమే ఈ హజార్డ్ అనేది వాడతాం. ఓకేనా? ఎందుకు వాడతామంటే 4వ జంక్షన్ క్రాస్ అయినప్పుడు ఈ పక్క నుంచి ట్రాక్ నుంచి ఆ ట్రాక్లోకి దాటాలంటే లెఫ్ట్ రోడ్ రైట్ రోడ్ వెనకాల జామ్ అయిపోతుంది అక్కడ. వాడు మీరు తగిలించకంటారు, నేను దయచేసి అందరూ దాటుతాను, స్లోగా వెళ్ళంటారు బాబు అని చెప్పడానికి అర్థం. అది ఈ జంక్షన్ వచ్చినప్పుడు అదోడా చెక్ ద రైట్ రోడ్ మిర్రర్ కాదు రోడ్డు, తర్వాత లెఫ్ట్ రోడ్డు ఇక్కడ చూసారా, హజార్డ్ స్టాప్. ఇది ఫస్ట్ పాయింట్ అండి. వర్షం పడినప్పుడు ఎదుటాడు మన బండి కనిపించదు, అప్పుడు మనం బ్లింక్ వేస్తే అప్పుడు కనిపిస్తాం మనం. అది సెకండ్ పాయింట్. ఎక్కడన్నా మన బండి ఇలా వారం ఆగిపోయింది అనుకోండి, మన బండి ఉందని ఇచ్చి తెలియదు కాబట్టి బ్లింక్ వేస్తాం. అడు ఓకే అక్కడ బండి ఉంది కొట్టుకుంటుందని చెప్పి పక్కకి పోతాడు, చీకట్లో కనబడదు కదా బండి. తర్వాత మీకు మన బండి అయినా రిపేర్ లాక్ వెళ్ళినప్పుడు, బ్రేక్ అయి ఫెయిల్ అయినప్పుడు, అదాడేస్తే లాక్ వెళ్ళినప్పుడు బ్లింక్ అయింది అనుకో, ఓకే బండి ఏదో రిపేర్ ఉంది అని చెప్పి పక్కన వెళ్తాడు. ఎక్స్ట్రా కాల్ దీనికి లెఫ్ట్ ఆడుతుంది చూడండి ఇక్కడ చూసారా, తర్వాత రైట్ కట్టవండి అలా సరిపోతుంది. వెయిట్ చేయండి. ఎస్ చూడండి, ఎస్ మళ్ళీ పోయేస్తాం. ఎస్ అది ఎస్ ఎక్కడ ఉంది, ఇది ఎస్ ఇంక్రీజ్. ఏ గేర్లు ఉన్నారు చూడండి, చూసి చెప్పండి. అందులోకి ఇంటికి వెళ్ళిపోతుంది బండి. పికప్ కావాలా? సెకండ్ అండి. అది సెకండ్ ఉన్నాను మీరు అనుకుంటున్నారా? ఎంత ఉన్నారు? అది స్పీడ్ ఎంత ఉండాలి చూడండి, అందులో చూడండి. రోడ్డు రండి, కావాలంటే కట్ట కూర్చోబెడితే ఇందులో చూసుకొని కాదండి. మీరంతా చూడొద్దు, రోడ్డు చూడండి. ఎందుకంటే రోడ్డు చూడమని అంటే చాలా ఇంపార్టెంట్ మేడం రోడ్ అనేది. ఎస్ ఎప్పుడు తిన్నగానే ఉండాలి. ఇప్పుడు వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ చెప్తాను, సరిగా పట్టిన వీడియో. వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అంటే మన ముందున్న వెహికల్కి మన వెహికల్కి మధ్య దూరం. ఎలా చెక్ చేసుకోవాలి? మన ముందున్న వెహికల్ టైర్లు ఉన్నాయి సరే, ఆ టైర్లు నేలకు టచ్ అయ్యి మనకు విజిబిలిటీగా కనిపించాలి. దగ్గరికి వెళ్తే మన ఎదురు బానెట్ ఉంది కదా, బానెట్ వల్ల కనిపించకుండా ఉంటుంది అనమాట. దానివల్ల దగ్గరికి వెళ్ళిపోతే మనం గుద్దేస్తాం. అటు మినిమం దూరం మెయింటైన్ చేయాలంటే టైర్లు మన నేలకు టచ్ అయ్యి కనిపించాలి. అదవుతుందా?